హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను కూడా. ఈరోజు వచ్చేసి మా ఊరు రైల్వే స్టేషన్ నుంచి అయితే గూడూరుకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి అయితే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాను. 2 months తర్వాత అయితే ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ అండి. ఇంకా మన వ్లాగ్స్ కానీ వీడియోస్ అన్ని హైదరాబాద్ ఇంటి నుంచి అయితే వస్తాయి. ఇంకా బ్యాక్ టు నా డైలీ రొటీన్. ఇంకా వర్క్ చేసుకోవాలి, మళ్ళీ వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ బాబుని అయితే హ్యాండిల్ చేయాలి. జనరల్లీ ఎవరన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మ్యాక్స్ 1 or 2 weeks అయితే ఉంటారు. కానీ ఈసారి నేను 2 months ఉన్నాను. చాలా హ్యాపీగా అయితే టైం అంతా స్పెండ్ చేశాను. 2 months అంటే మంత్ ఇంకా అలా బాబునంతా ఎన్విరాన్మెంట్ కి అమ్మ వాళ్ళ ఇంట్లో అలవాటు చేయడానికి అయితే ఉన్నాము. ఇంకా నేను సేవకు అయితే వెళ్ళాక 1 week తను అక్కడే ఉండాలి కదా, నేను లేకుండా. సంహౌ తనైతే అమ్మ దగ్గర అయితే ఉన్నాడు ఆ 1 week. ఎక్కువ అయితే గొడవ అయితే చేయలేదు. అప్పుడప్పుడు నాతో వీడియో కాల్ చేస్తూ మంచిగానే మాట్లాడుతూ ఉండేవాడు హ్యాపీగా. ఈ రోజు రిటర్న్ అయిపోయేటప్పుడు అయితే నాకు కొంచెం ఎమోషనల్గా అనిపించింది. అంటే 2 months అక్కడే ఉన్నాను కదా, ఇంకా అమ్మ వాళ్ళకైతే మోస్ట్లీ బాబుని తీసుకెళ్ళిపోతున్నాను కదా 2 months తర్వాత. ఈ 2 months అమ్మ దగ్గర నాన్న దగ్గర అయితే చాలా అటాచ్ అయిపోయాడు కదా, వాళ్ళతో ఆడుకుంటూ క్యూట్ మాటలు చెప్తూ ఇవన్నీ వాళ్ళు కూడా మిస్ 1 or 2 weeks ఉంటే వాళ్ళకి అంత అనిపించదేమో. 2 months ఉండేసరికి ఇంకా వాళ్ళైతే వీడిని అయితే మిస్ అవుతారు. ఇంకా కానీ ఇంకా తప్పదు కాబట్టి ఎలానో అయితే హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్కి వచ్చాకైతే ఇల్లు అయితే 2 months లేం కదా, మొత్తం బయట అయితే అంతా దుమ్ము పట్టిపోయింది. చెట్లు అయితే నాకు చెట్ల గురించి అయితే చాలా వరి ఉండింది. చూస్తే చెట్లన్నీ అయితే కొంచెం బాగానే ఉన్నాయి, కొన్ని చెట్లు అయితే ఎండిపోయినాయి. మెయిన్లీ నాకు తులసి చెట్టు గురించి అయితే చాలా వరిగా ఉండింది. అప్పటికి మధ్యలో పక్కింటి వాళ్ళకి కూడా చెప్పాను, అప్పుడప్పుడు వాటర్ పట్టండి ప్లీజ్ అని చెప్పి. వాళ్ళేమో డే బై డే అట్లా పట్టారంట. కానీ తులసి చెట్టు ఏమో ఎండిపోయింది, మిగతా అన్ని చెట్లు పర్లేదు. ఇప్పుడు తులసి చెట్టు అయితే మళ్ళీ అయితే నాటుకోవాలి. ఇంకా రాగానే ఇంకా ప్లేట్స్, మనం డైలీ యూస్ చేసే యుటెన్సిల్స్ అవన్నీ అయితే కొంచెం దుమ్ముగా ఉన్నాయి. ఇంకేదన్నా వంట చేయాలంటే ఫస్ట్ అయితే క్లీన్ చేయాలి కదా. ఇంకా అందుకని అయితే కిచెన్ అయితే ఫస్ట్ క్లీన్ చేద్దామని అంటులన్నీ అయితే షింక్లో అయితే వేసేసాను. ప్లేట్స్ అన్నీ డైలీ యూస్ చేసేటివన్నీ ఫస్ట్ అయితే అన్నీ వేసేసి అన్నీ అయితే ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను. అప్పటికే టైం 9 అయిపోయింది. ఇంక బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదు. ఇంకా అందుకని వాళ్ళ నాన్న అయితే బయట నుంచి అయితే తెచ్చారు. నేను మోస్ట్లీ బాబుకి అయితే బయట ఫుడ్ అయితే ప్రిఫర్ చేయను, కానీ కొన్నిసార్లు ఇంక తప్పని పరిస్థితులు అయితే ఇంక పెడతాను. ఇంకెట్లా నాకు హాలిడేనే, ఇంకా అందుకని అయితే మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఉంటుంది. అందుకే నేను ఇలా ప్లాన్ చేసుకొని అయితే వచ్చాను. హాలిడే లేనప్పుడు వస్తే ఇంకా ఇవి క్లీన్ చేయడము, మళ్ళీ వర్క్, బాబుని ఇంకంతా చాలా కష్టం అయిపోతుంది. ఇంకా అందుకని ఇలా ప్లాన్ చేసుకుని హాలిడే రోజు అయితే వచ్చాను. ఇంకా నేను ఇక్కడ లోపలంతా క్లీన్ చేస్తుంటే బయట వచ్చేసి వాళ్ళ నాన్న బాబు అయితే మొత్తం వాటర్ అయితే పడుతున్నారు. బండి కూడా చాలా దుమ్ము అయితే పట్టిపోయింది. ఇంకా బైక్ని అయితే క్లీన్ చేస్తున్నారు. బైక్ ఇంకా బయట అంతా వాటర్ అయితే పడుతున్నారు. ఇంట్లో ఇంకైతే సగం వరకు అయితే దాంట్లో అయితే క్లీన్ చేసేసి మిగతావి అయితే మళ్ళీ అయితే సింక్లో అయితే వేసాను. ఇంకా రిమైనింగ్ యుటెన్సిల్స్, ప్లేట్స్ ఇవన్నీ ఇంక ఇక్కడైతే చిమ్మేసి ఇంకా మాప్ అయితే పెట్టేస్తున్నాను ఇల్లంతా. చూస్తే ఐరన్ అయితే ఇంకా అక్కడ కొంచెం అయితే తుప్పు పట్టేసేఉన్నాయి. ఇంకా అవైతే క్లీన్ చేసి మళ్ళీ వాటిని అయితే సీజనింగ్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా అవన్నీ క్లీన్ చేసాకైతే మళ్ళీ గ్యాస్ క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ ఇంకా కిచెన్ టాప్ అయితే క్లీన్ చేయాలి. ఈ 2 months ఇన్ని రోజులు ఎంత బ్రేక్ అయితే తీసుకున్నాను. ఈ రోజు అయితే అంత మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఫుల్ ఈవినింగ్ వరకు అయితే ఫుల్ వర్కే చేస్తూ అయితే ఉన్నాను. దాని తర్వాత ఒక పని అయితే చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇంకా అన్ని ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే రేపు ఇంకా మళ్ళీ వర్క్కి బ్యాక్ టు వర్క్ చేసుకోవాలి. ఇంకా డైలీ రొటీన్లో అయితే ఫాలో అవ్వగలను. లేదంటే ఈ పని మళ్ళీ వర్క్ ఇవంతా చాలా స్ట్రెస్ అయితే అయిపోతుంది. అందుకని ఇంకా ఈరోజు ఇంకా ఫుల్ ప్రొడక్టివ్ డేలా అయితే యూస్ చేసుకుంటున్నాను. మొత్తం క్లీనింగ్కి, ఇంకా వీక్లీ ప్రెప్కి, ఇంకా అన్ని గ్రాసరీస్ ఇవన్నీ అయితే రీస్టాక్ కూడా చేయాలి. నేను వెళ్ళేటప్పుడు కొంచెం ఇవన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టుకొని ఉంటే సరిపోయింది. వెళ్ళేటప్పుడు అయితే కొంచెం హడావిడిగా అయితే వెళ్ళిపోయాను. అందుకని కొన్ని అయితే మెయిన్గా అయితే ఈ ఐరన్ యుటెన్సిల్స్ ఇవన్నీ అయితే అట్లా అయితే వదిలేసి వెళ్ళిపోయాను. అందువల్ల అవైతే కొంచెం పాడయ్యాయి. వాటిని మళ్ళీ మొత్తం క్లీన్ చేసి సీజనింగ్ చేయాలి. అదే నాకు ఒక పెద్ద టాస్క్లా ఉంది. ఇప్పుడు సమ్టైమ్స్ అందరికీ అనిపిస్తుంది బ్రేక్ కావాలి కొన్ని రోజులు, లేదా హాలిడే కన్నా వెళ్ళి రిఫ్రెష్ అవుదామని. నాకు అట్లయితే 2 months అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి
కొంచెం మంచి టైం దొరికింది. ఇట్స్ ఓకే టు టేక్ అ బ్రేక్ సమ్ టైమ్స్ అండి. బిజీ స్కెడ్యూల్స్లో మనకు కూడా చాలా స్ట్రెస్ అనిపిస్తుంది కదా, దాని నుంచి అయితే ఒక మంచి కంబ్యాక్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటుంటే బాబు వచ్చేసి ఈ గ్యాప్లో లోషన్ అంతా తీసుకొని తన బాడీకి అంతా పూసుకుంటున్నాడు. నేను క్లీన్ చేస్తూ ఉంటే ఒక పక్క అయితే తను మళ్ళీ మెస్అప్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని ఇదే సరిపోతుంది. ఫిల్టర్లో వాటర్ కూడా అంతా తీసి పారేసి 2 times అలా చేసి ఇంకా థర్డ్ టైం నుంచి అయితే వాటర్ అయితే యూస్ చేసుకుంటున్నాము. ఇంకా ఈ లోపల బాబుకి స్నానం అయితే చేపించి నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా బెడ్ అయితే సర్దేస్తున్నాను. తనకు వచ్చేసి బయట నుంచి ఇడ్లీ అయితే తెప్పించి తనకు మార్నింగ్ తినిపించేసి ఇప్పుడు పనుకోబెట్టేస్తాను. ఇంక ఇది ఆఫ్టర్నూన్. ఇంకా ఆ రోజు వచ్చేసి మామిడికాయ పప్పుల్స్ అయితే చేస్తున్నాను. చాలా మంది అయితే నా శ్రీవారి సేవ వ్లాగ్స్ వీటన్నిటికీ చాలా మంచిగా అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండి. నేను కూడా రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లాంగ్ వీడియోస్ చేయలేకపోయినా షార్ట్ వీడియోస్ అని అయితే రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను. కొంచెం కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది వచ్చేసి ఈ వ్లాగ్ కూడా అప్పుడు ఆల్రెడీ తీసి 2 weeks అయిపోతుంది. నాకే కుదరలేదు. హైదరాబాద్కి వచ్చాక ఇంకా బాబుని చూసుకుంటూ జాబ్ చేస్తూ ఇంకా ఇంట్లో పనులు వీటితోనే సరిపోతుంది. ఇంకా వీడియో తీసిన దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి టైం ఉండట్లేదు. ఇంకా అందుకోసం అయితే కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్. బట్ ఐ విల్ బీ బ్యాక్ అండి. నేను ఇంకా కన్సిస్టెంట్గా అయితే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ అన్నం పప్పు అయితే పెట్టేశాను. ఈ గ్యాప్లో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్న లగేజ్ ఇవన్నీ అన్ప్యాక్ చేస్తున్నాను. కొంచెం అయితే ఇంకా అన్ని ఫ్రిడ్జ్లో అవన్నీ స్టోర్ చేయాలి కదా, ఫస్ట్ అయితే అవన్నీ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. మిగతా బట్టలు అవన్నీ అయితే ఇంకా నెక్స్ట్ డే అట్లా సర్దుకోవచ్చు అని ఇంకా టైం లేదు ఈరోజు. ఇంకా బాబు కొన్ని టాయ్స్ అవన్నీ ఉంటే అవన్నీ అయితే తీస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మోస్ట్లీ సమ్మర్లో దొరికేటివన్నీ అయితే పంపించింది అమ్మ. ఇంకా ఉప్పుమిరకాయలు అయితే పెట్టింది కదా అమ్మ, ఉప్పుమిరకాయలు తెచ్చుకున్నాను. ఇంకొచ్చేసి ఎండుమిర్చి ఇంకొన్ని స్నాక్స్ అయితే చేసింది. ఇంకా స్నాక్స్ కూడా అయితే తెచ్చుకున్నాను. తర్వాత మా అత్తమ్మ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి తేనె ఇంకొన్ని అయితే పంపించింది. ఆ తేనె అవైతే తెచ్చుకున్నాను. ఇంకా అలానే నెయ్యి కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర అయితే ఆర్గానిక్ మంచిగా కాస్తారు. ఇంకా ఆ నెయ్యి అయితే కూడా తెచ్చుకున్నాను. చింతపండు ఇంకా 5 liters పల్లి నూనె అయితే తెచ్చుకున్నాము. ఈ ఆయిల్ మాకు 3 months పైన అయితే వస్తుంది. తర్వాత డాడీ వచ్చేటప్పుడు కానీ ఇంకా సార్ మేము వెళ్ళినప్పుడు ఇంక మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాము. అక్కడైతే గానుగులో పట్టిన పల్లి నూనె అయితే ఫ్రెష్గా దొరుకుతుంది. ఇంకా అందుకని 5 liters అయితే తెచ్చుకున్నాను. వెళ్ళేటప్పుడు నా ల్యాప్టాప్ ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్ళాను. బాబువి నావి కొన్ని బట్టలు. వచ్చేటప్పుడు అయితే 5 bags అయిపోయాయి. 2 bags నిండా అయితే ఇంక ఇట్లా సామాను, ఇంకా ఒక బ్యాగ్లో మ్యాంగోస్ అవన్నీ ఉన్నాయి. ఇంక బాబు టాయ్స్ తిరుమల నుంచి అయితే బాబు కోసం టాయ్స్ అయితే తెచ్చాము. ఇంకా టాయ్స్ కూడా అయితే ఇక్కడికైతే తెచ్చుకున్నాడు. బాబు నిద్ర లేచేసరికి అయితే ఇంక ఇవన్నీ సర్దేసేయాలి. ఇవన్నీ బాక్సెస్లో అయితే పెట్టి సర్దేసి ఇంకొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అయితే సర్దేయాలి. మళ్ళీ లేసాడంటే మొత్తం మెస్అప్ చేసేస్తాడు. లగేజ్ ఎక్కువ అయిపోతుంది వద్దంటున్నా కానీ అయితే మ్యాంగోస్ అయితే పంపించారు మా అమ్మ. వద్దన్నా కానీ పెట్టేసింది. నాకు ఈ సిటీ లైఫ్ కంటే విలేజ్ లైఫే చాలా నచ్చుతుంది. కానీ మనకి ఇంకా జాబ్ తప్పదు కాబట్టి ఇంక సిటీలో ఉండాల్సింది వస్తుంది. పొల్యూషన్, ఎప్పుడు సౌండ్ పొల్యూషన్, ఇంకా దుమ్ము, వీటి వల్ల అయితే సగం అందుకే ఉండబుద్ధి కాదు. రోజు ఇంకా టైం లేదు కాబట్టి బట్టలు అవన్నీ అయితే నెక్స్ట్ ఎప్పుడన్నా సర్దుకుందామని అయితే ఫస్ట్ ఇవన్నీ అయితే సర్దేస్తున్నాను. ఇప్పుడు మా డాడీ వాళ్ళకైతే నిమ్మకాయల తోట అయితే ఉంది కదా, ఇంకా తోటలో నుంచి నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాను ఎప్పుడు వచ్చినప్పుడు. ఇంక నిమ్మకాయలు అన్నీ 1-2 hours అలా టైం స్పెండ్ చేసి ఇలా కట్ చేసి ఇవి జ్యూస్ అంతా తీసేసి ఇంకా ఐస్ క్యూబ్స్ లాగా అయితే చేసి ఫ్రీజ్ చేస్తాను. ఇంకెప్పుడు అవసరం అయితే ఒక ఐస్ క్యూబ్ అయితే వేసి యూస్ చేసుకుంటాను. నేను కొంచెం రెగ్యులర్గా అన్ని కూరల్లో కానీ లాస్ట్లో అయితే కొంచెం ఈ లెమన్ ఐస్ క్యూబ్ వేస్తాను. అప్పుడు కొంచెం విటమిన్ సి అట్లా వల్ల అయితే బాడీలో అన్ని విటమిన్స్ అబ్సార్ప్షన్ అయితే బాగా జరుగుతుంది. ఇంకా అప్పుడప్పుడు లెమన్ వాటర్ చేసుకుంటాను. అదే కొంచెం సాల్ట్ ఇంకా ఈ ఐస్ క్యూబ్ ఇంకా జీరా పౌడర్ వేసుకొని తాగుతూ ఉంటాను. ఇంకా బాబుకి అయితే రెగ్యులర్గా రాగి జావ చేస్తాను. దాంట్లో అయితే కొంచెం లెమన్ అయితే వేస్తాను, విటమిన్ సి ఉంటుంది అని చెప్పి. ఇంకా అందుకోసం అని అయితే లెమన్స్ అన్నీ ఇలా స్క్వీజ్ అయితే చేసేసి ఇంకా ఫ్రీజ్ చేసుకుంటున్నాను. ఇది మాకు 1.5 months 2 months దానికి వస్తుంది. మళ్ళీ ఎప్పుడన్నా డాడీ వాళ్ళు వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు అయితే పంపిస్తారు. ఇంకా అవసరం అయినప్పుడు అయితే ఇంక బయట అయితే కొనుక్కుంటాను తప్పనిసరిలో. నాకైతే బయట కొనడం అయితే అసలు ఇష్టం ఉండదు.
10కి 3 లేదా 20కి 3 అలా ఇస్తారు. మా డాడీ వాళ్ళ దగ్గర కొనుక్కునేటప్పుడేమో చాలా తక్కువకి కొనుక్కుంటారు లెమన్స్. మేమేమో అంత తక్కువకి లెమన్స్ అమ్మి ఇక్కడేమో అంత ఎక్కువ కాస్ట్ పెట్టి లెమన్స్ కొనాలంటే నాకు అసలు ఇష్టం పుట్టదు. అందుకని మోస్ట్లీ కొనను. ఇంకెప్పుడన్నా ఇంకా అవసరము అన్నప్పుడు మాత్రమే కొంటాను. ఇక్కడ వచ్చి నేను స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా అయితే వేసి స్టోర్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే కొంచెం ప్రిజర్వేషన్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని సాల్ట్ వేసుకుంటున్నాను. సరిగ్గా ఇంకా అన్ని పనులు అయిపోయేసరికి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనేసరికి అయితే బాబు నిద్ర లేచాడు. ఇంకా బాబుకైతే అన్నం తినిపించేసి ఇంకా నేను కూడా అన్నం తిన్నాను. ఆ రోజు మామిడికాయ పప్పు చేశాను కదా, చాలా బాగా అయితే కుదిరింది. మీరు మీ సమ్మర్ హాలిడేస్ మీ పిల్లలతో కానీ మీరు కానీ ఎలా స్పెండ్ చేశారో కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలాగే మీకు కానీ వీడియో కానీ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ అవి తీసేదానికి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.